ఆ! ఒక పెద్ద ఎక్సెల్ షీట్ నిండా వేల కొద్దీ వరుసల్లో ఉన్న సేల్స్ డేటాను చూడటమంటే అచ్చం సామానులతో చిందరవందరగా ఉన్న గదిని చూసినట్లే కదా? అవును, నిజమే. ఆ గదిని అందంగా ఒక పద్ధతిలో సర్దిపెట్టే పనే పవర్ బిఐ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ గది అసలు ఎందుకలా తయారయ్యింది? ఆ చిందరవందరకు వెనుకున్న అసలు కారణమేమిటి అని వివరించేదే అందులో ఉన్న ఏఐ. కరెక్ట్. ఈరోజు మన డీప్ డైవ్లో ప్రధానాంశం పవర్ బిఐ విత్ ఏఐ. అలాగే నరేష్ ఐటీ వాళ్ళు ఇస్తున్న సాఫ్ట్వేర్ ట్రైనింగ్ విధానం గురించి. అసలు ముడి డేటాను ఏఐ ఎలా అర్థవంతమైన వ్యాపార కథలుగా మారుస్తుందో చూద్దాం. తప్పకుండా. ఒకప్పుడు డేటాను కేవలం అందంగా చార్ట్ల రూపంలో పెట్టడం వరకే పవర్ బిఐ పరిమితమయ్యేది. అంటే ఇప్పుడు ఏఐ రాకతో అంటే డేటా వెనుకున్న ఆ ఎందుకు అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందంటారు. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక్కడే విశ్లేషణ విధానం పూర్తిగా మారిపోయింది. గంటల తరబడి వెతికే సమాచారం ఇప్పుడు చిటికెలో దొరికేస్తోంది. ఉదాహరణకు కోపైలట్ ఫీచర్ చూస్తే ఏదో మనిషితో చాట్ చేసినట్లుగా గత నెలలో సేల్స్ ఎందుకు తగ్గాయి అని అడిగితే చాలు. ఓహో, వెంటనే అది రిపోర్ట్ చేస్తుందా? అవునండి, వెంటనే సంబంధిత రిపోర్టును తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇక స్మార్ట్ నేరేటివ్ ఫీచర్ అయితే కన్ఫ్యూజ్ చేసే బార్ చార్ట్లు చూసి బుర్రబద్దలు కొట్టుకోకుండా అంటే హైదరాబాదులో స్టాక్ లేకపోవడం వల్ల సేల్స్ 10% పడిపోయాయని స్పష్టంగా టెక్స్ట్ రూపంలో రాసిచ్చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ కథలాగా చెప్పేస్తుంది. ఇక డీకంపోజిషన్ ట్రీ అనే ఫీచర్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉదాహరణకు లాభాలు ఎందుకు తగ్గాయన్నప్పుడు కదా. ఆ, అదే లాభాలు ఎందుకు తగ్గాయి అన్నప్పుడు అది ఒక చెట్టు కొమ్మల్లాగా సమస్యను విడగొడుతుంది. మొదట ఏ ప్రాంతం, ఆ తర్వాత ఏ బ్రాంచ్, ఆ తర్వాత ఏ ప్రోడక్ట్, ఇలా వెళ్తూ ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ వల్ల నష్టం వస్తోందో ఆ మూల కారణాన్ని ఇట్టే పసిగడుతుంది. ఒక నిమిషం, ఇక్కడే అసలు చిక్కుంది. కోపైలట్ ఏమో చార్ట్లు గీసేస్తుంది, ట్రీ ఫీచర్ మూల కారణం వెతికేస్తుంది, ఇక నరేటివ్ ఫీచర్ కథలు రాసేస్తోంది. అవును. మరిక మనుషులెందుకు? ఎవరైనా సరే కష్టపడి ఈ టూల్ నేర్చుకోవడం ఎందుకు? ఏఐకి పని అప్పజెప్పేసి ప్రశాంతంగా కూర్చోచ్చు కదా అని డౌట్ వస్తోంది. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఏఐ అనేది ఏదో మాయాజాలం కాదు, అది కేవలం మనకొక హెల్పర్ లాంటిదే, అంతే. సరైన డేటా క్లీనింగ్ చెయ్యకుండా ఆ గజిబిజీగా ఉన్న డేటాను ఏఐకిస్తే అది అంతే గజిబిజీగా ఉన్న తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. రైట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా పొరపాటున డాలర్లలో నమోదు చేయాల్సిన సేల్స్ డేటాను రూపాయలలో నమోదు చేశారనుకోండి, ఏఐకి ఆ తేడా తెలియదు కదా. అస్సలు తెలీదు. ఆ తప్పుల డేటాను చూసి సంస్థకు కోట్లలో లాభాలు వచ్చాయని చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ రిపోర్ట్ ఇచ్చేస్తోంది. అందుకే బేసిక్స్ లేకుండా ఏఐని గుడ్డిగా నమ్మడం చాలా డేంజర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ, పవర్ క్వేరీ ఉపయోగించి డేటా క్లీన్ చేయడం అనేది మనం వంటకు ముందు కూరగాయలు శుభ్రంగా కడగడం లాంటిది అంటారా? భలే చెప్పారు. అవును, అక్షరాల అంతే. అది చేయకపోతే ఏఐ ఎంత బాగా పనిచేసినా వేస్ట్. మరి అలాంటప్పుడు డాక్స్ ఫార్ములాలు వాడటం అనేది ఆ వంటలో రుచి కోసం వేసే సీక్రెట్ మసాలా అవుతుందా? పర్ఫెక్ట్ అనాలజీ అండి. కూరగాయలు కడగకపోతే ఆ మసాలా ఎంత ఘాటుగా ఉన్నా వంట చెడిపోతుంది కదా. అందుకే నేర్చుకునే విధానం ఎప్పుడూ ఒక పద్ధతిలో ఉండాలి. నరేష్ ఐటీ వాళ్ల సాఫ్ట్వేర్ ట్రైనింగ్ విధానంలో ఈ రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మ్మ్. అంటే వాళ్ళు నేరుగా ఏఐ టూల్స్ మీదకు దూక్కుండా బేసిక్స్ నుండి వస్తారా? అవును, ముందుగా ఎక్సెల్ బేసిక్స్, ఆ తర్వాత పవర్ క్వెరీ ద్వారా డేటాను శుభ్రం చెయ్యటం, ఆపై డేటా మోడలింగ్, డాక్స్ ఫార్ములాలు, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్లు పునాదిని బలోపేతం చేస్తారు. కానీ థీరీ నేర్చుకోవడం ఒకతైతే దాన్ని వాస్తవ పరిస్థితుల్లో వాడటం మరొకెత్త కదా. కరెక్ట్. అందుకే నరేష్ ఐటీలో కేవలం థియరీకి మాత్రమే పరిమితమవ్వరు. సేల్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ డాష్బోర్డ్స్ లాంటి రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఓహో, అప్పుడు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అవునండి, ఇలా వాస్తవ పరిస్థితులకు అన్వయించి నేర్చుకున్నప్పుడే సబ్జెక్ట్ మెదడులో స్థిరంగా ముద్రపడిపోతుంది. అప్పుడే రేపు ఆఫీస్లో ఎలాంటి డేటా ఇచ్చినా భయం లేకుండా విశ్లేషించగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ డేటా అనాలిటిక్స్ అనగానే ఇది కేవలం కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రమే అనే అపోహ కూడా చాలామందిలో ఉంది కదా. చాలా పెద్ద అపోహ అది. హెచ్ఆర్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్, ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమ వ్యాపారానికి సంబంధించిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నైపుణ్యం ఎంతో కీలకమని చెప్పాలి. 100కి 100 పాళ్ళు నిజం. ప్రతి రంగంలోనూ ఇప్పుడు డేటానే ఆధారం కదా.
ముడి డేటాను ఏ విధంగా అర్థవంతమైన నిర్ణయాలుగా మార్చగలం అనేదే నేటి వ్యాపార ప్రపంచంలో విజయానికి మూలమంత్రం. రైట్. ఇక మనం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన చూద్దాం. గతంలో ఏం జరిగింది, అదెందుకు జరిగింది అని చిందరవందరగా ఉన్న గదిని చూసి విశ్లేషించి చెప్పే ఏఐ రాబోయే రోజుల్లో వ్యాపారపరంగా రేపు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తానే స్వయంగా చెప్పడం మొదలుపెడితే అప్పుడు వ్యాపారాల్లో మనుషుల సొంత ఆలోచనా శక్తి, ఆ హ్యూమన్ ఇంట్యూషన్ అనేది పూర్తిగా కనుమరుగవుతుందా? దీని గురించి ఖచ్చితంగా కొంచెం లోతుగా ఆలోచించాల్సిందే.